నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెం నందు 2025 నాటికి ప్రజల కోసం 630 పడకల ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వస్తాయని వైసీపీ ఎమ్మెల్యే గణేష్ ఓ వీడియో విడుదల చేశారు. శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత వైసీపీదే అన్నారు. అభివృద్ధి సీఎం జగన్ ధ్యేయమన్నారు. రాబోయే ఎన్నికల్లో మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 19 ఎన్నికల ప్రచార సంక్రాంతికి మన గౌరవ ముఖ్యమంత్రి వైద్య మండలికి వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఒక విషయం తీసుకురావడం జరిగింది. అదేంటంటే అన్న ఇక్కడ 150 పడకల హాస్పిటల్ ఉంది, మరి ఏదైనా అత్యవసరమైన ప్రమాదం జరిగినా సరే ఇక్కడి నుంచి విశాఖపట్నం కేజీఎస్కి 2 గంటల పాటు ప్రయాణం చేయాలి, మధ్యలో ఎంతమంది చనిపోతున్నారు, మరి మెరుగైన వైద్యం కోసం ఇక్కడ అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఆ రోజు కోరడం జరిగింది. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 4 సంవత్సరాల్లో కూడా సుమారుగా 500 కోట్ల రూపాయలతో ఇక్కడ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడమే కాకుండా సుమారుగా 630 పడకల హాస్పిటల్ని మరొక సంవత్సరం తర్వాత మరి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. మరి ఏదేమిటి కూడా వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక్కసారి ఆ పనులు చూస్తే ఒకసారి మనందరం కూడా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. For more videos like this, subscribe Big TV channel.